ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీస్కోప్. సో సినిమాకి సంబంధించి, ఓటీటీకి సంబంధించి సినిమాలు, వెబ్ సిరీస్, యానిమేస్ అన్ని రకాల రివ్యూస్ ఇస్తూనే ఉంటాము. సో మా ఛానల్ని ఒక చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి, అదే చాలు. సో సంక్రాంతి 2026 ద ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది. సో ద రాజసాబ్. సో ఫైనల్లీ ఇన్ థియేటర్స్. ముందుగా ప్లాట్ ఏంటంటే, రాజు అండ్ వాళ్ళ నాన్నమ్మ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక ఎమోషనల్ బాండింగ్. సో రాజు వాళ్ళ తాతని వెతుక్కుంటూ వెళ్తారు. సో వాళ్ళ తాతని వెతుక్కుంటూ వెళ్తున్న టైంలో అసలు ఏం జరిగింది ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఎలా అనిపించిన విషయానికి వస్తే, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్, ఎమోషన్ సీన్స్ తప్ప ఏం లేదు సినిమాలో. ఈ 2 పాయింట్లు చాలా బాగున్నాయి అంతే. అంటే ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉందంటే, ప్రభాస్ గారి ఎనర్జీ అండ్ కామెడీ టైమింగ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రభాస్ గారి లుక్స్ కావచ్చు, చాలా 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 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక మంచి రిఫ్రెషింగ్ లుక్ ఇచ్చారు ప్రభాస్ గారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత ఇట్స్ అ గుడ్ ఫస్ట్ హాఫ్. అంటే డీసెంట్గా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది, కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకొని ఆ వరల్డ్ని ఓపెన్ చేస్తూ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ కామెడీ, లిటిల్ బిట్ ఆఫ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లిటిల్ బిట్ ఓకే ఫీల్ వచ్చింది, డీసెంట్ అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అంతే తప్ప అంతకుమించి ఏం అనిపించలేదు. ఇట్స్ ఓకే, డీసెంట్ వాచబుల్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఓకే, ఇట్స్ సెకండ్ హాఫ్లో చూద్దాం, ఇంకా ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తే అదే చాలు, ఇంకేం అవసరం లేదు అనుకుందాం. సో ఫైనల్లీ ద సెకండ్ హాఫ్ బిగిన్ అయింది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో డీసెంట్ అన్నాం కదా, సెకండ్ హాఫ్ ప్యూర్ రాడ్ అసలు ఏం ఉండదు. విఎఫ్ఎక్స్ సరిగ్గా వర్క్ అవ్వవు, బ్యాక్గ్రౌండ్స్ కూడా అస్సలు సరిగ్గా వర్క్ అవ్వవు. కానీ ఫస్ట్ హాఫ్లో మోస్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టేశారు. రొమాన్స్ అని, సాంగ్స్ అని, లవ్ అని, అన్నీ పెట్టేశారా, కామెడీ అని. సెకండ్ హాఫ్లో ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సాంగ్స్ ఎందుకు పెట్టారు, సాంగ్స్ తెలియదు. నువ్వు ఒక పాయింట్ అనేది ఓపెన్ చేస్తావు సెకండ్ హాఫ్లో, ఆ పాయింట్ని పట్టుకొని స్ట్రెచ్ చేయొచ్చు. పర్ఫార్మెన్సెస్, హీరోయిన్స్ 3 ఉన్నారు, ఎందుకు యూజ్? మాళవిక గారు తన రోల్లో, తనకు ఇచ్చిన క్యారెక్టర్లో 50% స్కోప్ ఉంది, 50% అవసరం లేదు తను. రెండోది నిధి అండ్ రిధి, వీళ్ళిద్దరు అసలు అవసరమే లేదు లిటరల్లీ. అసలు వాళ్ళు లేకుండా కూడా సినిమా నడుస్తుంది లిటరల్లీ. వాళ్ళు ఎందుకు ఉన్నారు అది వాళ్ళకే తెలియాలి మరి. అండ్ ఇంకొక నాకు చాలా నచ్చని విషయం ఏంటంటే, మన ఒక సీన్ దానివల్లే మనం హైప్ అయ్యాం ఆ సీన్ అనేది. కానీ ఆ సీన్ అనేది చాలామంది హైప్ అయ్యాం, చాలా ఈగర్లీ వెయిట్ చేసాం దానికోసం. కానీ చెప్పాలంటే ఆ సీన్ అనేది మొత్తం తీసి పారేసింది. అరే అసలు మేమందరం వెయిట్ చేసేది ఆ సీన్ కోసం, ఆ బ్యాక్గ్రౌండ్స్ కోసం, ఆ సీన్ కోసం బాగా క్యూరియాసిటీతో ఇన్ని మంత్స్ అయినా, ఇన్ని ఇయర్స్ అయినా మేము వెయిట్ చేసాం. కానీ మీరు ఆ సీన్ కంప్లీట్గా లేపేసి సాంగ్స్ మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అది ఎందుకు వస్తుందో తెలియదు. బడ్జెట్ పెట్టారు కానీ దానికి తగ్గ న్యాయం అనేది జరగలేదు. ప్రీ క్లైమాక్స్ లిటిల్ బిట్ బాగుంటుంది, 3 hours 9 minutes సినిమా అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మెథడ్. అందరిని కూర్చోబెట్టడం, అందరికి నచ్చేలా చేయడం. పర్ఫార్మెన్సెస్లో ప్రభాస్ గారు వన్ మ్యాచ్ చాలా చాలా బాగా చేశారు ఆయన పర్ఫార్మెన్స్. మరి ఎస్పెషల్లీ ఇన్ ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇన్ జస్ట్ మై హానెస్ట్ ఒపీనియన్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చితే వెళ్ళొచ్చు, సో మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు. జస్ట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. సో దట్స్ ఇట్. సో సినిమాటోగ్రఫీ ఓకే, బ్యాక్గ్రౌండ్స్ నాకు అంత ఏం అనిపించాల, జస్ట్ ఓకే డీసెంట్. కొట్టిన తిప్పి కొట్టిండు తమన్ గారు అయితే. ఓ అంతే. ఓ వెళ్ళే ముందు నా నరేషన్ కనుక నచ్చితే, మా కంటెంట్ కనుక మీకు నచ్చితే, వీడియోకి ఒక చిన్న లైక్, షేరు, కమెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. చాలామంది నన్ను అడిగారు, సో కెమెరా ముందుకు వచ్చి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వని. సో అతి తొందరలోనే వస్తాను నేను, సో కొంచెం కుదరలేదు, బట్ చాలా తొందరలోనే వస్తాను. మోస్ట్లీ ఈ మంత్ ఎండ్లోకి ఖచ్చితంగా నేను ఆడియన్స్ ముందుకు వచ్చి, నాకు ఫేస్ చేసే ధైర్యం ఉంది కెమెరాని. సో అందుకోసమని నేను ఖచ్చితంగా వస్తాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యా, థ్యాంక్స్ ఎ లాట్.